హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేశారనుకోండి, అస్సలు మిస్టేక్ అవ్వకుండా సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. ముందుగా ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడి ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ముందుగా మిక్స్ చేసుకోండి బాగా. చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఫుడ్ కలర్ 3 టీ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్స్, శనగపిండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. మనం పిండి కూడా ఒకేసారి యాడ్ చేసేస్తే చికెన్ పీసులకు మసాలా అనేది పట్టదనమాట. అందుకనే 2 టైమ్స్ ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత 1 అవర్ పాటు దీన్ని సైడ్లో ఫ్రిడ్జ్లో పెట్టేయండి, రెస్ట్ ఇచ్చేయండి. ఇంకా 1 అవర్ తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను. సో ఆయిల్ని హీట్గా చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా వేసి చూడండి, ఓకేనా. ఆయిల్ హీట్ అయినట్టు తెలిస్తే ఆ తర్వాత అందులో ఒక్కో పీస్ని డ్రాప్ చేసేయాలి. సో కడాయిలో మీకు ఎన్ని పడతాయో అన్నీ యాడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ వేసిన వెంటనే దీన్ని మిక్స్ చేయకూడదండి. సో వేసినప్పుడు మనం ఎన్ని బబుల్స్ వస్తాయి కదా, ఎక్కువగా వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇలా బబుల్స్ తగ్గిన తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి, ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే నా ట్రైపాడ్ అనమాట, ఇరిగిపోయింది, అదే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇలా బాగా మంచి కలర్లో వచ్చి ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత బబుల్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాత చికెన్ పకోడీ అనేది తీసేసుకోవాలి. అండ్ సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను, ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేసాను. అండ్ లాస్ట్ బ్యాచ్ వేసినప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి మధ్యలో కట్స్ పెట్టుకొని వేసుకోవాలి. అలాగే వేసారంటే మళ్ళీ పేలుతాయి అన్నమాట. అందుకని కట్స్ పెట్టి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే క్రిస్పీగా అండ్ చికెన్ పకోడీలో కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ బ్యాచ్ అయితే వేసానండి. కడాయి పెద్దగా ఉంటే అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా చికెన్ పకోడీ సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగే ఉంటుందండి, అస్సలు డౌటే అవసరం లేదు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నా కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడీ అయితే. అండ్ ఇందులో ఎక్కువ పెరుగు కానీ ఎగ్ కానీ ఏం వేసే అవసరం లేదు, జస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడ నేను 1 కేజీ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ క్వాంటిటీ పెంచుకున్నట్టయితే ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి, డబుల్ చేసుకోండి, ఓకేనా. సో చూసారా, చాలా టేస్టీగా, అసలు చూడగానే మౌత్ వాటరింగ్గా ఉంది కదా. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.